పరోటా నువ్వు వచ్చే వరకు వాసన చూస్తూ కూర్చుంటారు అనుకున్నావా? అయిపోయి వెళ్ళి పట్టరాపా. ఆ బకెట్ పెట్టెళ్ళు. ఏమండి ఏంటి పరోటా తీసుకుంటారా? పరోటానా? పరోటా ఏంటి? పరోటా ఎందుకు? పరోటా తినబుద్ధి అవుతుందండి. ఎందుకు ఇప్పుడు అది చూసేసరికి దండాగన్న కామెడీ బిట్టు చూసేసరికి నీకు కామెడీ తినబుద్ధి అవుతుందా? పరోటా క్రేవింగ్స్. చూడండి ఎంత అద్భుతంగా చేసినా. మీరు అట్లా చేస్తారా? మీకు అంత దమ్ము ధైర్యం ఉందా? దమ్ము ధైర్యమా? అప్పుడు కుక్ విత్ జాతిరత్నాల్లో చేసి చూపించలేదా? ఇప్పుడు అది చెప్పకండి నాకు. మరి లైవ్ లో నాకు చేసి పెడతారా లేదా? నేను లైవ్ లో కూడా ఇంట్లో కూడా చేశాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే నాకు పరోటా చేసి పెట్టండి. దమ్ము ధైర్యాల గురించి మాట్లాడావంటే నేను ఎంతవరకైనా వెళ్తాను, నేను ఏమైనా చేస్తాను. నా గురించి నువ్వు ఎక్కువ. మీరు మంచి వంటగాడే అయితే అర్థమైందా? ఏంటి పరోటానా? పరోటా చేసి పెట్టండి. పరోటాని అస్సలు చేయను. ఎందుకనంటే పరోటాలో మైదా ఉంటుంది. నువ్వు ఉండడమే అట్లున్నావు. ఇప్పుడు నీకు మా పరోటాలో మైదా అవన్నీ అసలు నీ బాడీకి సెట్ అవ్వవు. కేక్ దేంతో తయారు చేస్తారు? మైదా కదా. కేక్ ఎంత మంది ఇష్టంగా తింటారు? సరే ఓకే, ఎక్కువ తినడం కాదు కానీ నువ్వు పరోటా ఇప్పుడు ఆ కామెడీ బిట్ చూసి నువ్వు పరోటా అడిగావు కాబట్టి పరోటా లాంటి ఐటమే నీకు అద్భుతంగా చేసి చూపిస్తా. ఎందుకంటే బయట వర్షం పడుతుంది, ఇది వర్షాకాలం, జలుబు దగ్గు అన్నీ వస్తూ ఉంటాయి, తలనొప్పి అంతకన్నా వస్తుంది కాబట్టి పరోటా ఉంది కదా. నీకు పరోటా ఉంటుంది, అందులో కన్ఫామ్ గా పరోటా ఉంటది. పరోటా లేకుండా ఉండదు. కాకపోతే డిఫరెంట్ గా చేసి చూపిస్తాను. అవునా? ఎస్. పరోటా క్రేవింగ్ తగ్గుతుందా? పరోటా క్రేవింగ్ కాదు, క్రీమింగ్ ఉంటుంది. ఏమన్నా ఇంకా పెట్టండి నాకు ఇంకా కావాలి, చాలా బాగా డెఫినెట్ గా అనిపిస్తుంది. సరే ఓకే అంటా ఉన్నారు కదా, చేసి పెట్టండి. ఇక ఏదో మీరు చేసిందే నాకు మహాప్రసాదం. మంచి డిఫరెంట్గా కొత్తగా నీకు జిమ్ అలాగా ఒకటి చేసి చూపిస్తా. జిమ్ చెప్పాలా? సరే ఓకే డన్. సుజాత అడిగిన పరోటా ఉంటుంది, అందులో హెల్త్ ఉంటుంది, హెవీ ప్రోటీన్ కూడా ఉంటుంది. ఏమండి నేను ఇట్లా కునుకు తీసి అట్లా వచ్చేస్తా. నువ్వు అట్లా కులుకుది, ఈ లోపల హెవీ ప్రోటీన్, హెవీ కావాలంట. పరోటా తింటే ఏమవుతుందో తెలుసా? పొట్టంతా ఊదుకొస్తుంది, పేగులన్నీ అయితే మైదా పేగుల్లో పట్టుకుపోతుంది. ఏమనుకుంటున్నావు ఏంటో అంటే నాకు ఇష్టమైంది చేసి ఇవ్వరు, అది ఇది అంటది. పరోటా ఉంది కాబట్టి సుజాతని ఇబ్బంది పెట్టకుండా చేద్దాం. పరోటాలోనే ఒక బ్యూటిఫుల్ ఐటెం చేద్దాం. ఎస్, ఇప్పుడు ఐడియా వచ్చింది. మా గురువు గారు డాక్టర్ చిదంబరం గారు నేర్పించినటువంటి హై ప్రోటీన్ కూడినటువంటి పరోటా అనమాట. పరోటాలో హై ప్రోటీన్ ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్ ఉందండి, అద్భుతంగా ఉంది. అప్పటికప్పుడే ఒక 5 నిమిషాల్లో మనం రెడీ చేసుకునేటువంటి ఒక 5 నిమిషాల్లో పరోటా బ్యూటిఫుల్ రెసిపీ ఉంది. అందులో హెల్త్ ఉంటుంది, మైదా ఏమీ ఉండదు, అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే మనం ఒక ముందు రోజు అనుకోవాలి, లేదా ఒక 5 hours బిఫోర్ ఐటమ్ చేస్తున్నామని అనుకోవాలి. ఎందుకంటే నేను చేయబోయే పరోటా ఇలాంటి పరోటా కాదు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు పెడితే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసేటువంటి హై ప్రోటీన్ పరోటా అనమాట ఇది. సో పరోటా తినాలి అనిపించే వాళ్ళకి ఇది డెఫినెట్గా చేసి ఉండొచ్చు. ఇదేంటంటే పెసల పరోటా. పెసలు, ఆహా, ఆ పేరింటేనే బాగుంటుంది. పెసరట్టు, మా అమ్మ పెసరట్టు వేస్తుందండి. పెసరట్టు మీద ఉల్లిపాయలు, అల్లం వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ కానీ హై ప్రోటీన్స్ చాలా బాగుంటాయి. సో నేను పెసలతో అద్భుతమైనటువంటి ఒక పరోటా చేసి చూపించబోతున్నాను సుజాతకి, అండ్ చేసి ఇవ్వబోతున్నాను సుజాతకి, చేసి చూపించబోతున్నాను మీకు. సో కాకపోతే ఒక 3-4 hours ముందే నానబెట్టుకోవాలి. బిఫోర్ డే కనుక నానబెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. పెసలు గుప్పెడు పెసలు తింటే చాలండి, మనకి కావాల్సినటువంటి హై ప్రోటీన్స్ బాడీలో వస్తాయని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కండలు తిరిగిన వాళ్ళు కూడా హై ప్రోటీన్స్ కావాలి అంటే పెసలు యూజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి పెసలతో ఇప్పుడు మీ అందరికీ హై ప్రోటీన్ పరోటా చేసి చూపించబోతున్నాను. రండి. ముందుగా ఈ పెసలన్నిటిని నీళ్లు తీసేసి ఇందులో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. అందులోనూ ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళేటువంటి కాలం కాబట్టి బయట వర్షాలు, జ్వరాలు, జలుబులు అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి పిల్లలకి డెఫినెట్గా ఇది హై ప్రోటీన్గా రక్షణ కవచంగా ఇది ఉంటుంది. డెఫినెట్గా ఇది ట్రై చేయండి. మనం ఇందులో కొన్ని అంటే కొంచెం ఎక్కువనే సరిపడంత ఒక ఉల్లిపాయ సరిపోతుంది. అంటే మీరు ఎన్ని పెసలు తీసుకుంటే అంత ఉల్లిపాయ. నేను మాత్రం
ఒక 2-3 చేస్తాం కాబట్టి ఒక్క ఉల్లిపాయ, ఒక గుప్పెడు పెసలకి కొంచెం ఉల్లిపాయ అండ్ పచ్చిమిరపకాయ. ఒక పచ్చిమిరపకాయ వేసాను. కొంచెం కావాలనుకున్న వాళ్ళు, కొంచెం కారం కావాలనుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఒకటి వేసాను ప్రస్తుతానికి. అట్లనే ఇందులో ఒక 2-3 వెల్లుల్లిపాయలు, చక్కగా పొట్టు తీసేవాళ్ళు తీయొచ్చు, నేనైతే పొట్టు తీయట్లేదు. ఆ పొట్టుతో ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుందని సో అలానే ఉంచుతున్నాను. సో అల్లం చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అల్లం టీ కానీ అల్లం కానీ, కొంచెం నేనైతే అల్లం కొంచెం ఎక్కువనే వేస్తున్నాను. ఇందులో కొంచెం టేస్ట్కి స్మెల్ కోసం కొంచెం సోంపు వాడుతున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, సో పిల్లలు హై ప్రోటీన్గా తింటారు కాబట్టి ఇందులో క్యారెట్ వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మరీ ఎక్కువ కాదు, కొంచెం అంటే కొంచెం. ఇది మనం ఈవినింగ్ పూట స్నాక్స్గా చేయొచ్చు. మార్నింగ్ అయితే పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టొచ్చు. మధ్యాహ్నం పిల్లలు ఏదైనా తినకపోతే కనుక మారం చేస్తే మధ్యాహ్నం పెట్టొచ్చు. ఈవినింగ్ అయితే కొంచెం కూల్గా వెదర్, నేను ఇప్పుడు ఈవినింగ్ చేస్తున్నాను. సో ఈవినింగ్ అయితే కూల్గా వెదర్ చాలా బాగుంటుంది కాబట్టి వేడివేడిగా ఇది చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా. సో ఇప్పుడు నేను మిక్సీ పట్టేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో మొత్తానికి ఇలా పేస్ట్ లాగా అయింది కదా. సో ఈ పేస్ట్లో ఇప్పుడు మనం ఏమేమి వేయాలంటే, పేస్ట్లో మనం ఉల్లిపాయలు వేసేసి, ఇందులో మనం ఉల్లిపాయలు కూడా వేసాము. ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసాం కదా, ఇప్పుడు ఇందులో చపాతీలు చేసుకోవడానికి ఇంట్లో యూజ్ చేసేటువంటి పిండే, ఆటా పిండి అది వేద్దాం. ఇందులో సరిపడినంత మీకు తెలిసిపోతుంది. యాక్చువల్లీ నాకు కొంచెం సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం పిండి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం కారం అండ్ ఇందులో కొంచెం పసుపు. ఇప్పుడు ఇందులో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి అయిపోతున్నాం. వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ, సో కాస్తంత వెదర్ చల్లగా ఉన్న మనల్ని రక్షించేటువంటి అద్భుతమైనటువంటిది వామ్. బాగా ఇలా నలిచి కొంచెం వామ్ వేసుకోవాలి. ఇందులో కొంచెం పంచదార వేద్దాము. ఎందుకు అని అంటే నేను చెప్తా. నేను కొంచెం మేతి చావని కూడా వేస్తున్నాను. కొంచెం మేతి చావని, కొంచెం అంటే కొంచెం. మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పు మనకు తెలిసిపోతుంది ఎంత సరిపోతుందో, సరిపడినంత ఉప్పు. సన్నగా తరుగుకున్నటువంటి కొత్తిమీర కూడా వేస్తే, ఫ్రెష్ కొత్తిమీర చాలా అంటే చాలా బాగుంటుంది, ఫ్రెష్ కొత్తిమీర. సో ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. సేమ్ మనం ఇంట్లో చపాతీ ఎలా మనం చక్కగా ఇలా కలుపుకుంటామో సరిపడినంత వేసి, సో ఆ స్టైల్లోనే మనం కలపాలి. ఇందాక నేను చెప్పాను కదా ఇందులో పంచదార కూడా వేయాలి అని. ఎందుకంటే మనం ఇది పిల్లలకు కూడా పెట్టాలి అనుకుంటున్నప్పుడు ఇందులో ఉప్పు పడింది, పసుపు, కారం, పంచదార, నేను కొంచెం మేతి చామను కూడా వేసుకున్నా. అంటే ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ టేస్ట్ అన్నీ బ్యూటిఫుల్గా కలుస్తాయి అన్నమాట. పరోటా ఉంది కాబట్టి సుజాత పరోటా స్టైల్లోనే కలుపుతున్నా. పరోటా అంటే కుక్ విత్ జాతిరత్నాలు చేశాను ఒకసారి పరోటా, చాలా మంచి అప్లాజ్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ పరోటా జోలికి వెళ్ళలేదు నేను. ఎందుకనంటే పరోటా మంచిదే కాదన్ను, అంటే అప్పటి వరకు టేస్ట్ చేయడానికి కానీ సో ఒకటి ఓకే కానీ, బట్ ఈజ్ నాట్ హెల్దీ పరోటా. సో మనం కలపడంలోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది పరోటా అయినా, చపాతీ అయినా, పులిహోర అయినా మనం మంచిగా కలిపేసి పెట్టుకుంటేనే మనం అది సో బ్యూటిఫుల్గా అయ్యేది. 1-2 సార్లు కలపాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ఫైనల్లీ ఇలా
ఇలా కలుపుకున్నాం అనమాట. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలు చేసుకొని మనం చపాతీ ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలి. కానీ ఒత్తుకునేటప్పుడు మాత్రం నేను ఒక చిన్న మ్యాజిక్ చెప్తాను, అలా చేయండి. చిన్న బాండి అంటే చపాతీలాగా కాల్చుకోవడానికి నేనైతే ఇది చిన్నది యూజ్ చేస్తున్నాను అనమాట. మీ ఇంట్లో పెద్ద పెనం ఉంటే పెద్ద పెనం మీద కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ముద్దని చక్కగా పిండి వేసేసి సో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనం పౌడర్ కనుక ఇలా చల్లుకుంటే అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని మనం చపాతీలు చేసుకుందాం. చపాతీ ఎలా చేసుకుంటాం అందరికీ తెలుసు. మంచిగా పౌడర్ వేసేసుకొని చక్కగా నీట్గా ఇదిగా చేసుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. పైన మనం కొత్తిమీర ఇలా వేసుకొని ఉంటే నువ్వులు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తీయాలి ఇప్పటివరకు ఇది. సో ఇలా పెట్టేసుకొని మనం ఇది ఎందుకు నేను కొన్నాను అంటే ఈ పాటికి మీరు అర్థమే ఉంటుంది. చపాతీలు కానీ మనం ఎప్పుడైనా చేసుకున్నప్పుడు దీన్ని ఇలా తిప్పుకుంటూ చూడండి, అలా హ్యాపీగా చేసుకోవచ్చు. కొంచెం నువ్వులు ఉంటే నువ్వులు వేసుకోండి, తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు ఉంటే నల్ల నువ్వులు వేసుకోండి. ఇంట్లో అమ్మ కొంచెం సుజాత కానీ అమ్మ నువ్వులు తినరు, కొంచెం హెవీ హీట్ అనుకుంటూ ఉంటారు కొంతమంది తినరు. సో అందుకే నేను ఎక్కువ వేయట్లేదు అనమాట నువ్వులు. సో ఇప్పుడు ఇది వేగుతుంది కదా, కొంచెం లిటిల్ బిట్ దీన్ని ఇట్లా కాల్చుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ చక్కగా ఇలా పెట్టి కొంచెం ఒత్తేటప్పుడు మాత్రం పైన పిండి ఇలా వేసుకోండి, అంటకుండా ఉంటుంది. అప్పడాల పిండికి కానీ దీనికి కానీ. ఎస్, అది సూపర్గా కరకరలాడిపోయేటట్టు, అంటే చపాతీ చేసుకున్నట్టే చేసుకోవాలి. కొంచెం కరకరలాడేటట్టు ఉంటే ఇంకా చాలా బెస్ట్. ఎందుకంటే ఇందులో మంచిగా పెసర్లు, అల్లము వేసుకుంటే లిటిల్ బిట్ ఆఫ్ వెల్లుల్లిపాయలు కూడా నేను వేసాను కదా, వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. సో చిన్నగా చేసి పిల్లలకి పెడితే ఇంకా ఇష్టంగా తింటారు. అబ్బా 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 అబ్బా, నిజంగా టేస్ట్ చూశాను. కెమెరా ముందు టేస్ట్ చూస్తే బాగోదు కదా అని చెప్పేసి చేయలేదు. పరోటాలు అదిరిపోయాయి, పెసర పరోటాలు. ఇప్పటివరకు నాకు తెలిసి కొన్ని దగ్గరే మాత్రమే ఉందన్నమాట ఈ రెసిపీ అండ్ యూట్యూబ్లో. సో డెఫినెట్గా మీరు తినాల్సిందే, ట్రై చేయాల్సిందే. నేను కనుక అసలు చిన్నది ఒలుచుకొని తినేస్తాను. సూపర్.
ఇది మనం చక్కగా పెరుగులో వేసుకొని తినొచ్చు, లేదంటే మన ఇంట్లో ఉన్న ఏ చట్నీ అయితే ఆ చట్నీలో నంచుకొని తినొచ్చు. నేను మాత్రం అమ్మ చేసినటువంటి పచ్చడి ఉందన్నమాట. ఏం పచ్చడి అంటే ఆవకాయలు వేసుకొని తినొచ్చు, పెరుగు పచ్చళ్ళు వేసుకొని తినొచ్చు. ఇంకా అమ్మ ఇదే పండు మిరపకాయల పచ్చడి చేసింది, అందులోకి ఇది సూపర్ కాంబినేషన్ ఉంటుంది. రెండే పెసర పరోటా ఇచ్చేద్దాం, మార్కులు కొట్టేద్దాం. అబ్బా ఎంత బాగుందో, ఎంత టేస్టీ ఉందో. ఏమండి అయిందా? వస్తున్నా. పరోటా ఎస్ హెల్దీతో ఉన్నటువంటి పెసర పరోటా. పెసర పరోటా అన్నమాట. పెసర కాదండి, పెసర పరోటా చాలా కచ్చి హెవీ ప్రోటీన్ ఉంటుంది. హైజెనిక్గా తయారు చేసినటువంటి పెసర పరోటా. ఇందులో ఎటువంటి హెల్త్కి సంబంధించి నిన్ను పాడు చేసే ఏమి ఉండదు. ఇందులో ఏమో అమ్మ చేసినటువంటి ఏంటిది, ఏం కారం? టమాటా పచ్చడి ఉన్న ఎండుమిరపకాయ కారం. ఈ పచ్చిమిరపకాయని ఇలానే కొరుక్కోవచ్చు, కానీ నువ్వు కొరకలేవు కాబట్టి నేను నీకు పరోటాని ప్రేమగా ఇలా తీసి ఇలా ఇందులో అద్ది నీకు పెడుతున్నాను, తిను. ఇది యాక్చువల్లీ చెప్పాను కదా, ఈవినింగ్ స్నాక్స్గా వాడచ్చు, పిల్లలకి బాక్స్లో పెట్టచ్చు అని. పరోటా అంటే మొత్తం అదంతా మైదా ఉంటుంది. ఇందులో నేను ఆటా పౌడర్ తప్ప ఏం వాడలేదు. ఇందులో అల్లం ఉంటుంది, వెల్లుల్లిపాయ ఉంటుంది, పచ్చిమిరపకాయలు ఉంటాయి, ఒక రకమైన డిఫరెంట్ టేస్ట్ తగులుతూ ఉంటుంది. సో అలా చేసా. పులి దా, హాయ్ రా, దారా, అరే రారా, నీకు ఒకటి మాట ఇట్రా, ఏరా నీకు మాట చెప్తిట్రా. ఒరే ఇది తిని ఎలా ఉంది చెప్పురా. ఏం తినకముందే మా పులికి పెడదాం. పులి ఎటుపోయినా ఆడిపోయినా పోయినా, ఇక తిను 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 పరోటా. పులికి కూడా ఇచ్చా పరోటా. బాగుందా? ఎలా ఉంది టేస్ట్? బాగుందా? నిజంగా బాగుందా? అది చెప్పలే చేసేటప్పుడే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారని. ఇదిగో తీసుకో. మా పులి రెండోసారి తిందంటే ఐటమ్ ఫుల్ సక్సెస్ అయినా అనమాట. మీ అందరూ కూడా రెడీగా ఉండండి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి, పెద్ద వాళ్ళకేమో సాయంత్రం పూట తినడానికి. అమ్మో తింపిరా, నాకు తింపి. అమ్మ కన్నుగాడే. ఇంకా తింటావా? ఇంకొంచెం పెట్టినా. సాయంత్రం పూట బెస్ట్. ఎందుకు అటలు అయిపోయినాయి దానికి. ఒకటి తినేసి పరిపూర్ణంగా చాలా నాకు ఒకటి తినేస్తే టీయో కాఫీ కావచ్చు. ఇదే సాయంత్రం పూట అయితే ఇది మంచిగా టీ కాఫీ. ఇదే పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ. అమ్మ ఇట్రా, అమ్మ పరోటా పెడతావు నీకు. పరోటా ఎలా ఉంది? ఈవినింగ్ పూట ఇక పచ్చిమిరపకాయ తింది. నేను చేసిన పరోటా ఇప్పుడు మా అమ్మ పెట్టే కాఫీ రెండు అదృత చూడు. పెసర పరోటా, పెసర పరోటా తిను. మైక్ నీకు ఇచ్చాం కదా నాన్న. చాలా 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 బాగుంది ఈ పరోటా. డైటింగ్ చేసే వాళ్ళకు రోజు తింటే రెండు సన్నగా అయిపోతారు. అందుకోసం డైటింగ్ చేసే వాళ్ళందరూ ఇలా చేసుకొని తినండి. ఇవి చాలా చాలా బాగున్నాయి. కొత్తిమీర ఏమేమి వేసావు నాడు? ఏమేమి వేసావు? పెసల పరోటా, పెసలు, ఆటా పౌడరు అండ్ కాస్త అల్లము, వెల్లుల్లిపాయ, ఉప్పు, కారము అన్ని టేస్ట్లు ఉండాలని కొంచెం పంచదార కూడా వేసా. ఫైనల్లీ పెసలు మంచిది, నానబెట్టుకొని రోజు కొన్ని గుప్పెడు తిన్నా కూడా పెసలు మంచిది. చాలా నచ్చింది ఇది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. వర్షాకాలంలో బాగుంటుంది, ఎప్పుడైనా బాగానే ఉంటుంది. దీంట్లో ఆలు కుర్మా చేసుకొని తినండి చక్కగా, హాయిగా బాగుంటుంది. నేను ఆలు తిన్నాను కాబట్టి ఇది ఒక్కటే తింటున్నా. టమాటా సాస్ నంచుకొని తినచ్చు, మీ ఇష్టం. చట్నీ నేను చేసిన టమాటాను పండు మిరపకాయ పచ్చి
సూపర్ ఉంది. నేను మొన్న పండుమిరపకాయల కారం టమాటాలు వేయించి పండుమిరపకాయల కారం సంవత్సరానికి సరిపడా పచ్చడి పెట్టుకుంటాం కదా, ఆ పచ్చడి ఇది కలిపి పండుమిరపకాయల కారం చేసా. ఇంకా లేదా పచ్చడి? ఫ్రెండ్స్ మర్చిపోకుండా సూపర్ సక్సెస్ కాబట్టి రెసిపీ మీరు కూడా ఫుల్గా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోదు. బాయ్ బాయ్. మరో రెసిపీతో కలుద్దాం.